హాయ్ బ్రో. హాయ్. పెద్ద ఒక పోస్ట్ వచ్చింది, సేమ్ కాపీ అంటున్నారు, దానిపై మీ అభిప్రాయం? ఇగో లోకులు కాకు లాంటి లాగా. ఇంకా ఆమె ఒక టైంకి మాట్లాడితే ఒక విలువ ఉంటుంది, ఒక దేవుని గురించి ఏదో ఒకటి చెప్తుంది. వీళ్ళకి అసలు బుద్ధి లేదు, తెలివి లేదు. ఏంటంటే అది అసలు కాపీ అని ఎట్లా చెప్తావు? ఈడ ముఖ్యరా ఉన్నది, ఆడ ముఖ్యర ఉందా? ఆడనేమో వెరైటీ ఉంది, ఈడ వెరైటీ ఉన్నదా? ఆడ నోట్లో సిగరెట్ పెట్టిండి, ఆడ పెట్టిండా? ఎన్నివే లేనిపోయిన తంటలు. ఊకే ఆ సినిమా మీద ఈ మూవీ మీద రాళ్ళేసే బదులు మంచిగా మీ పని మీరు చూసుకోవచ్చు కదా. ఏదైనా మీరు ఒక హీరోకి అభిమానం అయితే ఆ హీరో గురించి గొప్పగా ఏమైనా చెప్పండి, ఏమైనా గొప్ప పనులు చేయండి. ఇట్లా ఒక హీరో మీద బురద చల్లడం చాలా తప్పు, అర్థమైందా? ఇప్పుడు పుష్ప సినిమా తీసిన దాన్ని కాపీ కొట్టి మళ్ళీ ఆ సినిమా మొత్తం స్టోరీ తీస్తారా? తీయలేరు. మరి ఎట్లా అంటారు? అట్లా ఎవడో ఒకడో అర్చిండు అని చెప్పి మనం కూడా అట్లా అనుకోవద్దు. ఈసారి రామ్ చరణ్ అన్న ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు ఈ మూవీని. ప్రెస్టేజ్ అంటే ఇజ్జత్ మే సవాల్ అని చేస్తున్నాడు. ఈ సినిమా పక్క ఎట్లా ఆడుతుందో, ఈ సినిమా ఏ అంచనాలకు పోతుందో, లేకపోతే ఎన్ని రికార్డులు క్లియర్ చేస్తుందో అని భయపడి ట్రోలింగ్ చేస్తున్నారు. బరాబర్ చెప్తున్నా, భయపడి ట్రోలింగ్ చేస్తున్నాడు. మీ భయం అట్లనే పెట్టుకోండి. ఒకటి విమర్శించిందంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అని అర్థం. ఆయన ఎదుగుదల చూడలేక, ఓర్చుకోలేక అట్లా చేస్తుంటారు. ఓకే, RRR తర్వాత సింగిల్గా సినిమా గేమ్ చేంజర్ వచ్చింది, కానీ స్థాయికి ఆడలేదు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అసలు మొత్తం? అది గేమ్ చేంజర్ సినిమా స్థాయికి మించిన సినిమా ఉంది అది. కాకపోతే ప్రతి ఒక్క యువత చూడాల్సిన మూవీ అది. ఈ మూవీలో కానీ అంత సక్సెస్ రాలేదు కదా. అటువంటి సక్సెస్ రాకుండా తొక్కే ఈ సినిమా ఎలా ఉంటుంది అసలు? ఈ సినిమాలో మాత్రం మామూలుగా ఉంటుంది స్టోరీ. పెద్ది అంటే ఏంటి తెలుసా? పెద్ది అంటే అర్థం వెనకటి మాటల పెద్ద మనిషి అంటే పెద్ద, ఒక ఊరికి పెద్ద ఉండొచ్చు, ఇట్లా ఉంటుందో డ్యూయల్ రోల్ ఉండొచ్చు, ఎటువంటి రోల్ ఉంటుందో తెలియదు. కానీ మామూలుగా క్రియేట్ చేసే రికార్డులు. రామ్ చరణ్ అన్న కెరీర్లోనే అతిపెద్ద హిట్గా నిలిచిపోయే సినిమా ఇది. బరాబర్ మెగా అభిమానులు అందరూ తొడగొట్టి చెప్పుర్రి అందరికీ, బరాబర్ పెద్ద లెవెల్ ఆడుతుందని చెప్పండి. ఓకే, బుచ్చిబాబు డైరెక్టర్ సెకండ్ సినిమాకి పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలడా? మరి బరాబర్ చేస్తాడు. ఒక వ్యక్తి ఇప్పుడు నేనే ఉన్నా, వీడికి వచ్చిన తర్వాత నేనేం మాట్లాడుతున్నా, నాకు వస్తుందో రాదో అనుకున్నా. 2-3 సార్లు మాట్లాడిన తర్వాత ఇప్పుడు నాకు గర్వం వస్తుంది. గర్వం అనేది ఏంటంటే మాట్లాడాలి, ఇంకా చెప్పాలి, ఒక దాని గురించి చెప్పాలి, ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయాలనే తపన వస్తుంది. అంటే ఆయన ఇప్పుడు మన ప్రభాస్ అన్న ఉంటాడు. ప్రభాస్ అన్న మూవీని మొన్న ఒక చిన్న డైరెక్టర్ కదా హ్యాండిల్ చేసింది, ఎంత లెవెల్లో ఆడింది. అట్లా ఒక డైరెక్టర్ అన్న తర్వాత ఆయన ఊహని తీసి ముందల పెడుతున్నాడు అంటే దాన్ని మనం ఆస్వాదించాలి. ఓకే, పెద్దతో రామ్ చరణ్ ఎన్ని కోట్లు కొట్టచ్చు అంటావు? బరాబర్ చెప్తుండా 2500 కోట్లు కొడతాం. అయితే పుష్పం దాటేస్తుంది అంటావు? పుష్ప అవన్నీ నేను ఒక మూవీ పేరు పెట్టి నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క పవర్, ఒక్కొక్కరిది కెపాసిటీని బట్టి చెప్తున్నా. బరాబర్ రాసి పెట్టుకోండి, 2500 కోట్లు కొట్టి చూపిస్తుంది బరాబర్. ఓకే, థ్యాంక్ యూ బ్రో.